జీడీకి రాబోతున్నారు, మీరు రావాలని 3 days షెడ్యూల్ ఇస్తే అలా 19th రోజు జూలై 19th రోజు నాకు షెడ్యూల్ ఇచ్చారు. జూలై 19th రోజు నాకు షెడ్యూల్ ఇచ్చారు. పోయిన తర్వాత ఒక దాదాపు ఒక 200 questions ఉంటాయి. పెద్ద బుక్లెట్ ఇచ్చారు. అవన్నీ రాయాలి. 2 గంటలు పట్టింది నాకు రాయనికి. అది ఒకవేళ నాన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అయితే ఇంకేమో అది మనకు తెలియదు ఏం రాస్తారో అంటే పక్కన ఎవరినైనా పెట్టుకొని మేరీ వాళ్ళ ఉద్దేశాలు వీళ్ళు క్వశ్చన్ చేస్తూ రాపిస్తుండొచ్చు, అలా కూడా రాపిస్తుండొచ్చు. ఎందుకంటే ఒక 2-3 రాస్తుంటే చూసిన నేను. సో ఆ విధంగా రాపిస్తారు అనమాట. నేను కూడా రాసిన. అలా కూడా ఎలాంటి క్వశ్చన్ ఉంటుందంటే ఇవన్నీ ఒకసారి బిగ్ బాస్కు పోవాలని డిసైడ్ అయినోడు ఇవన్నీ ఆలోచించాడు యాక్చువల్గా. అలాంటి క్వశ్చన్స్ ఉంటాయి అలా. అంటే ఏ టైప్? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మ్యారీడ్ పర్సన్ అయితే నీ వైఫ్ తప్పు చేస్తే నువ్వేం చేస్తావు? అది ఇక్కడ దిక్కుమాల క్వశ్చన్ నాకు అర్థం. అంటే నీ యాంగర్ ఇష్యూ, నీ కోపతార ఏందో తెలుసుకోవాలనంట. ఇంకోటి అడగొచ్చుగా, అదే ఉంది. అలాంటివి ఏంది అని అడిగితే లేదు నేను బేసిక్గా వీళ్ళు ఇచ్చింది మేము పని వాళ్ళం, మాదేం తెలుసా అని అన్నారు వాళ్ళు. సరే ఇంకా నా ఒపీనియన్ నేను రాసిన. ఎవడైనా ఎలా రియాక్ట్ అవుతాడో అలా నేను రియాక్ట్ అవుతాను రాసిన. నా సమాధానం నేను అలా రాసిన పూర్తిగా. నీ ఫ్రెండ్స్ పక్కన వాళ్ళు ఎవరిని మోసం చేసినా ఏడో మోసం పోయినా అని నార్మలే. మళ్ళీ 45 minutes ఏదైతే జూమ్ కాల్లో ఉన్నాయో అవే ఇందులో కూడా ఉన్నాయి. టైం పట్టింది. జూమ్ మొత్తం రాసి వాళ్ళకి ఇచ్చినాక మెయిన్ జీడీ రౌండ్. దీనికి ఒక 10 మంది ఉంటారనమాట. మా టీంలో 9 మంది ఉన్నాం మేము. ఒకతను రాలేదంటే ఎవరో, మేము ఒక 9 members ఉన్నాం. 9 members తీసుకుపోయి ఒకరి తర్వాత ఒకరిని 9 మందిని ఇట్లా ఒక రూమ్లో తీసుకెళ్ళి కెమెరా పెట్టి వాళ్ళు పార్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళు దానికి సంబంధించిన వాళ్ళు మేడం, ఆమెనే మెయిన్ అంట, ఆమె కూడా వస్తుంది. ఇట్లా స్ట్రైట్ కూర్చొని ఇంకొకరిని అడుగుతుంది అనమాట. నువ్వేంది, నీ కథ ఏంది, ఎందుకు బిగ్ బాస్ అంటే సేమ్ ఎక్కడ కూడా మిస్టేక్ చేయకుండా మళ్ళీ నేను నా కాస్ ఇది. ఇన్ కేస్ ఒకవేళ నేను ఇక్కడికి వచ్చే ముందు నేను కొంచెం అగ్ని పరీక్ష చూసిన అనమాట, మళ్ళీ జియో హాట్‌స్టార్లో. ఎందుకంటే నాకు కొంచెం తక్కువ ఉండే ఎక్స్పీరియన్స్ దీని మీద. మన ఈ 2 rounds సెలెక్ట్ అయినాం కదా, మరి ఏందో చూద్దాం ఇది అన్నట్టుగా చూసిన. అందులో నేను ఒక అతన్ని చూసిన అనమాట. డ్రాగన్ అనేది వేషం వేసుకొని వస్తే అంత అయిపోయిన తర్వాత మీరు దీనికి కరెక్ట్ కాదని అన్నారు. సో నాకు అది ఐడియా ఉందన్నమాట. ఐడియా ఉండి జీడీ నా సెల్ఫ్ నేను ఇచ్చుకొని నేను ఎందుకు రావాలో చెప్పినాక ఇన్ కేస్ నేను ఈ ప్లాట్ఫామ్ కరెక్ట్ కాకపోతే నన్ను రిజెక్ట్ చేయండి అని చెప్పిన. మేము అదంతా నెక్స్ట్ చెప్తామండి అని అన్నారు. సో ఒక్కొక్కరిని సేమ్ చేసి తర్వాత ఒక గ్రూప్ డిస్కషన్లో ఒక టాపిక్ ఇచ్చారు. అంటే ఎవరు వాయిస్ ఎంత ఉంటుంది, ఎంతవరకు ఆర్గ్యూ చేయగలుగుతారు అనేది ఒక టాపిక్ ఇస్తారు, అందరికీ ఇస్తారు. అది మాకు హ్యూమన్ రైట్స్ యానిమల్స్కి ఇస్తే ఎలా ఉంటుంది, ఇవ్వచ్చా ఇవ్వద్దు అన్న టాపిక్ మీద ఇచ్చారు. అలా చాలా మంది ఇవ్వచ్చని, నేను ఇవ్వకూడదని అన్నా. కొంతమంది ఆర్గ్యూ అయిపోయింది. అది ఏంటి చెక్ చేయడానికి వీళ్ళు వాయిస్ రైజ్ చేయగలుగుతారా చేయరా అనే దానికి. కానీ ఇంట్రడక్షన్ మెయిన్. అది అయిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయినా. ఇంటికి వెళ్ళి నేను జీడీకి వచ్చేటప్పుడు నా డ్రైవర్కి అప్ అయిపోయినా. నేను కొంచెం హోప్ వచ్చింది జీడీకి రమ్మనంగానే. నా వెహికల్ని డ్రైవర్కి అప్ అయిపోయినా. సరే చూద్దాం ఇది ఎంతవరకు అయిద్దో. జీడీలో క్లియర్గా నేను చెప్పిన కదా, దీని తర్వాత కూడా మనకు వస్తే అప్పుడు మన లెక్క అన్నట్టుగా ఒక ఒపీనియన్ ఉండే. సరే అని బండి పంపించి ఒకరోజు ఆపిన యాక్చువల్ ఇంటికాడ. నేను ఇక్కడ జీడీ రౌండ్ అయిపోయినాక నేను చెప్పిన కదా ఈ విషయం, నేను దీనికి సెట్ కాకపోతే నన్ను రిజెక్ట్ చేయండి అని చెప్పినాక కూడా నాకు ఒకవేళ వస్తే నేను సెలెక్టెడ్ అనుకున్నా. మళ్ళీ 1 week తర్వాత మళ్ళీ మెయిల్ వచ్చింది, కంగ్రాచులేషన్ సార్ మీరు సెలెక్ట్ అయ్యారు. అలా ఎలా అంటే ఫోన్ చేసి, సార్ మీరు కంగ్రాచులేషన్ సార్ మీరు నెక్స్ట్ లెవెల్కి సెలెక్ట్ అయిపోయారు అంటే ఇక మామూలు ఆనందం కాదు అది. అబ్బా మనం సెలెక్ట్ అయిపోయినాం అన్నట్టుగా. మీరు ఇంక ఇవి వేయాలి, డ్రెస్ కోడ్ వేయాలి, ఇవి ఉంటుంది మీకు అని చెప్పేసి అంటే ఓకే. జీడీలో కూడా సెలెక్ట్ అయినాం. డైరెక్ట్ అగ్ని పరీక్షకే ఇక మెగా ఆడిషన్ అంటే డైరెక్ట్ స్టేజ్ మీద ఇస్తామని. అంటే ఇప్పుడు మిగతా వాళ్ళ గురించి పక్కన పెడితే నా ఇంటెన్షన్ ఏంది, నేను దేనికోసం పోతున్నానో క్లారిటీగా వాళ్ళకి చెప్పిన. సో అవి తప్ప వేరే ఫిజికల్ ఏవైనా నేను చేయగలుగుతాననే కాన్ఫిడెన్స్ నాకుంది. కాబట్టి నేను ఖచ్చితంగా డిసైడ్ అయినా పూర్తిగా. అప్పుడు 100% హోప్ పెట్టుకున్నాయి నేను. పక్క హోప్ పెట్టుకొని డ్రైవర్ని పంపించి వాళ్ళకి జీతాలు ఇచ్చి ఇక పని పాట బంద్ చేసి ఇంటికి వస్తే 5వ తారీఖు పిలిపించారు. ఇక 5వ తారీఖు పిలిపించి అలా కూర్చోబెట్టి రోజుకు ఒక్కొక్కరిని ఇస్తే నా 3rd రోజు వచ్చింది నా అవకాశం. లోపలికి వెళ్ళిన. అలాగ వెళ్ళిన తర్వాత నా 3rd రోజు నన్ను పిలిచారు అనమాట. అంటే ఒక్కొక్కరిని తీసుకెళ్తున్నారు. నా సీరియల్ రావడానికి 7th night అనుకుంటా, 7th evening అనుకుంటా, 5th వెళ్తే అంతే.
అప్పుడు పోతే ఇంట్రడక్షన్ కూడా బాగానే తీసుకురు, బాగానే రిసీవ్ చేసుకురు, మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసిరు. లోపలికి వెళ్ళిన తర్వాత సో నువ్వు ఏందంటే నా పేరు, నా సెల్ఫ్ ఇంట్రడక్షన్. జడ్జెస్ వచ్చేసి ఇప్పుడు నవదీప్, అలానే బిందు బిందు మాధవి, మాధవి, అభిజిత్ ముగ్గురు, యాంకర్ host శ్రీముఖి. అంతే, శ్రీముఖి. ఓకే, షూట్ స్టార్ట్ అయిందా మీకు ఆ ప్రాసెస్ లో? కెమెరాస్ ఆన్ కెమెరానే ఇవన్నీ? ఓకే, యాక్షన్ చెప్పే ఆ సెట్ బయట ఒక ఆవిడ ఉంటుంది, రోలింగ్ అక్కడ రోలింగ్ చెప్పి యాక్షన్ చెప్పగానే వీళ్ళు వెళ్ళని చెప్తారు. మనం అంటే మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేస్తారు అనమాట వెళ్ళగానే. అట్లా ఒకటి వేసి ఇంట్రడక్షన్ తీసుకుంటారు, హాయ్ హలో చెప్పడం, మన గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, మన పేరు ఊరు చెప్పిన తర్వాత ఇక వాళ్ళు అప్పుడు అడుగుతారు, ఏంది చెప్పు, ఏంటి నీ విషయం ఏంది, ఎందుకు బిగ్ బాస్ అని అడుగుతారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నేను ఏదైతే చెప్పుకుంటూ వచ్చినో నాకు ఇది కావాలి అని చెప్పుకుంటూ వచ్చిన. చెప్పుకుంటూ వస్తే అభిజిత్ అయినా మీ లారీ డ్రైవర్లు చాలా టూ మచ్ ఉంటారు అబ్బా అని అన్నాడు. ఎందుకు అని అడిగిన నేను. ఎందుకు అని అడిగితే ర్యాష్ డ్రైవింగ్ చేస్తారు, మొత్తం బండ్లని ఓవర్టేక్ చేసుకుంటూ అటు ఇటు కొడతారంటే. నేను అడిగిన ఏంటంటే, నేను వచ్చింది ఆడికి నా మర్యాదని కాపాడుకోవడానికి, నా డ్యూటీ, నా డ్రైవింగ్ మర్యాద కాపాడుకోవడానికి నేను వచ్చిన. నాకు కావాల్సిన వచ్చిన. నేను చెప్పాలనుకున్న విషయం కూడా అదే అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్, ఒక యాక్టర్ ఉంటాడు, పోలీస్ ఉంటాడు, పొలిటీషియన్ ఉంటాడు, డాక్టర్ ఉంటాడు, వివిధ రంగాలలో చాలా మంది ఉంటారు. వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే ఆ వ్యక్తిని మాత్రమే వాటి, ఇప్పుడు రామకృష్ణ అనేటోడు ఒక పొలిటీషియన్ అనుకో, రామకృష్ణ ఈ తప్పు చేసి, ఈ నేరం చేసిన, వీడు ఒక బ్యాడ్ ఫెలో అంటారు సొసైటీ. లారీ డ్రైవర్ చేస్తే అట్లా అన్నారు, టోటల్ ఫీల్డ్ లారీ నా కొడుకులే ఇంత అంటారు. నేను అదే చెప్పిన అభిజిత్ గారికి డైరెక్ట్, ఇలా ఎలా అంటారు మీరు, నేను ఇది చెప్పడం కోసమే వస్తున్నా సార్, దీన్ని రాంగ్ అని ప్రూవ్ చేయడానికైనా రావాలనుకుంటున్నా నేను. ఇంకా మాకు కొన్ని వాల్యూస్ ఉంటాయి, మమ్మల్ని సొసైటీ ఎట్లా అంటే అందరు డ్రైవర్స్ని పక్కన పెడితే ప్రత్యేకంగా లారీ డ్రైవర్లని వేరే హ్యూమన్ బీగా చూస్తున్నారు, మనుషుల్లాగా చూసలేరు అసలు. ఇంకొక కైండ్ ఆఫ్ పీపుల్, అంటే వాడు తాగుతాడో ఇవ్వట్లేడు. ఇప్పుడు నేను స్టేజ్ మీద కూడా అన్నా, అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటారంటే మరి అందరూ ఉన్నోళ్ళు ప్లస్ చదువుకున్నోళ్ళు, డాక్టర్లు, ఇంజనీరింగ్లు. నేను నైట్ టైం సిటీ నో ఎంట్రీ అయిపోగానే ఎంట్రీ అవుతాయి మా లారీ లోపలికి, సిటీలకు డే టైంలో ఎంట్రీ ఉండవు. ఆ కేపీహెచ్ బ్యాగ్ ఆడబోతే మస్తు మంది ఉంటారు సార్ నీలాంటి వాళ్ళు అని చెప్పి. అందుకని అలా అంటలేను, కొంతమంది ఉంటారు అని అన్నారు. నీకు ఈ కాస్ట్ కరెక్టే కానీ నువ్వు ఈ ప్లాట్ఫామ్కి అన్ఫిట్ అని. ఎవరు? డైరెక్ట్ అభిజిత్ గారు. నేనైతే నీకు గ్రీన్ రెడ్ ఇస్తున్నా భయ్యా, నాకైతే నువ్వు కరెక్ట్ అనిపించట్లేదు ఈ ప్లాట్ఫామ్కి అన్నారు. బిందు మాధవ్ గారు, నేను అడిగిన బిందు మాధవ్ దగ్గరకు వచ్చేసరికి ఆమె నేను కూడా రెడ్డి ఇస్తాను అన్నది. నువ్వు సరైన సమాధానం చెప్పు నాకు, అప్పుడు రెడ్డి నేను యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పిన. సరైన సమాధానం ఒక రీజన్ చెప్పు అంటే, అయితే నీకు ఫిజికల్ టాస్క్ ఇస్తారన్నది. అంటే ఓకే రెడీ అన్నా నేను. నవదీప్ గారు దాన్ని నువ్వు చెప్పాడు, అలా ఇస్తా అని లారీ డ్రైవరు. మన కళ్ళ ముందర జరిగేది అదంతా, జడ్జెస్ ఏం మాట్లాడుకుంటారు మనకి వినిపిస్తుంది, ఈయనే ఉంటాం మన ఎదురుగా. వాళ్ళు అలా ఇలా ఇస్తావు నువ్వు అని. లారీ డ్రైవరు ఆల్రెడీ ఫిజికల్గా ఫిట్గానే ఉంటాడు, అలా ఇలా ఇస్తాడు అంటే. సో మాకు కూడా అదే అనిపిస్తుంది, మీరు లీడర్స్, మీకు కావాల్సిన కాస్ట్ ఏదైతే ఉందో మీరు లీడర్స్ దగ్గరికి వెళ్ళి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మంచి మంచి ఎమ్మెల్యేస్, ఎంపీస్ వాళ్ళ దగ్గరికి పోయా నేను ప్రయత్నించిన. కానీ నాకు నేనంటూ ప్రత్యేకత లేకపోవడం వల్లనో, లేకుంటే నా గురించి ఇంకొక ప్రత్యేకమైన మనిషి రాకపోవడం వల్లనో దీన్ని ముందు తీసుకుపోలేకపోతున్నాం. ఈ ప్లాట్ఫామ్ ఏమైనా యూజ్ అయిద్దేమో అని మేము వచ్చినాం. అంటే మీరైతే అలా ట్రై చేయండి అని రెడ్ ఇచ్చేసింది. మొత్తం ముగ్గురు రెడ్ ఇచ్చారు. నవదీప్ గారికి వెళ్ళాలి. ఇంకా నేను వీటితో ఎక్కువ ఆర్గ్యూ చేయలేకపోయాను, ఎందుకంటే లేడీస్ కాబట్టి నేను ఎక్కువ ఆర్గ్యూ చేయలేకపోయినా. నవదీప్ ఏం చెప్పకముందుకే నేను ముందు రెడ్ ఇచ్చి నేను మాట్లాడతా అన్నాడు. సరే అన్న ఇవ్వు, తర్వాత నాకు సమానం చెప్పాను అన్న. ఎందుకంటే అప్పటికే నేను చాలా టైం ఇచ్చారు నాకు. కొంచెం నాకు అక్కడ జరిగినది ఏదైతే ఉందంటే న్యాయం, అందరికి 5-10 నిమిషాలు ఇచ్చారు, నాకు కొంచెం టైం ఎక్కువ ఇచ్చారు అంతే, 40-50 నిమిషాలు ఇచ్చారు. నవదీప్ ఏమన్నాడంటే, ఇవన్నీ కాదు, నువ్వు చేసే ఫైట్ కరెక్టే, నువ్వు చేయాలనుకున్న పనులు కరెక్టే, నిన్ను ఒకవేళ రెడ్ ఇచ్చి నిన్ను ఇక్కడ ఆపినా కానీ నువ్వు ఇక్కడేమో ఆగిపోవు, ముందుకు పోతావు, నువ్వు అనుకున్నది సాధిస్తావు, కాబట్టి నేను నీకు రెడ్ ఇస్తున్నా. అదేంది రీజన్? నాకు అయిపోయింది, నా పేషెన్స్ అయిపోయింది. జూమ్ కాల్లో చెప్పిన, జీడీలో చెప్పిన, మరి అక్కడ ఆపొచ్చుగా నన్ను యూనిఫామ్ వేయించి ఇడికి తీసుకొచ్చి మీ టీఆర్పీ రేటింగ్ పెంచుకోవడానికి కాకపోతే ఎందుకు తీసుకొచ్చారు నన్ను ఇడికని అడిగిన. సమాధానం లేదు. ఎవరు? అది కాదు శ్రీముఖి గారు అంటారు, మీరు అర్థం చేసుకోండి, మీరు టైం ఎక్కువైంది, ఇంకా చాలా మంది మీరు పోతే నాకు సమాధానం చెప్పి నేను పోతా, పోనట్లేదు. నాకు జీడీలో నేను దీనికోసమే వస్తున్నా అని చెప్పిన, జూమ్ కాల్లో దీనికోసమే, బుక్లెట్లో కూడా కొన్ని క్వశ్చన్స్కి రాసిన, పూర్తిగా రాయలే వల్ల
కానీ వీడియో కాల్లో కానీ జూమ్ కాల్లో జీడీలో కానీ డైరెక్ట్ చెప్పేసిన నేను దీనికోసమే వస్తున్నాను. మరి అక్కడ మీరు నెక్స్ట్ లెవెల్ సెలెక్ట్ అయ్యారు సార్, కంగ్రాచులేషన్ అన్న వాళ్ళు, మరి ఈడికి వచ్చినాక ఎందుకు మీకు ఈ ప్లాట్ఫామ్ కరెక్ట్ కాదంటూ నేను టైం వేస్ట్ చేసుకునేటువంటి కాదు కదా. అంటే ఏమున్నా ఇప్పుడు నాకు యూనిఫామ్ వేసి ఆ ప్రోమోలో చూపిస్తే అబ్బా డ్రైవర్కి కూడా ఇచ్చారు అవకాశం, కానీ ఆడు ప్రూవ్ చేసుకోలేకపోయాడు, ఆడు దరిద్రుడు అన్నట్టు. అంటే జనాలని ఒక ఒక వేరే డెమోలో తీసుకుపోతారు అనమాట, అందరికీ అవకాశాలు ఇస్తున్నాం అన్నట్టు. ఇప్పుడు నాకు ఇది కరెక్ట్ కాదన్నప్పుడు నన్ను అక్కడే ఆపొచ్చుగా. సో మీరు లోకల్ కూడా దీనికోసం ఎక్కడి నుంచో వచ్చాను? లోకల్ ఏం కాదు, నేను మళ్ళీ నా పని పక్కన పెట్టి వేరే డ్రైవర్ని పెట్టి వచ్చిన నేను. ఎందుకంటే నేను అనుకునే పని అవుతుందేమో అని ఆలోచన. మీ గోల్ అంతా ఫేమ్ కోసం కాదు, మీ యూనిటీ కోసం మీరు ఫైట్ చేయాలి అని అనుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఫేమ్, నేను ఆల్రెడీ నేను చాలా రోడ్డు రాస్తారోకలు చేసిన, నేను కేటీఆర్ తోటి మాట్లాడిన, కేటీఆర్ తోటి మాట్లాడిన, స్ట్రైక్స్ చేసి రవీంద్ర కుమార్ తోటి మాట్లాడిన, బండి సంజయ్, అందరు పొలిటీషియన్స్ తోటి డైరెక్ట్ మాట్లాడినా, నేను ఫైట్ చేసుకుంటాను. నాకు అంతకంటే మించిన ఫేమ్ ఏం అవసరం లేదు. కాకపోతే నేను ఒకరోజు రియలైజ్ అయిన పాయింట్ నాకు ఇబ్బంది అనిపించింది. నేను ఒకరికి చేస్తుంటే నాకు బాధ అనిపించింది. నాకు వెనక్కి తిరిగి చూస్తే ఇంకా మర్చిపోయినా మీరు చెప్పడం, నీకు పెళ్ళయిందంటగా 3 ఆడపిల్లలు అంట కదా అని అడిగాను. అవును అన్న. ఎందుకు అని అడిగాను నవదీప్. అదేంది ఎందుకు అని అంటే ఏందన్న మా దూరాన్ని ఎందుకు చేసుకున్నావు పెళ్ళి అని అన్నాడు. మరి నువ్వు నీకు అలాంటి పొజిషన్ వస్తుందంటే మరి నువ్వు ముందు జాగ్రత్తగా అన్ని సెటిల్ చేసుకొని చేసుకోవచ్చు కదా అని అంటే, ఒకటి ప్రొఫెషన్ ఒకటి ఉంటుంది. నేను డ్రైవింగ్ వృత్తిలో దిగిన ఫస్ట్ నుంచి అదే చేస్తున్నా. నువ్వు డ్రైవింగ్ వదిలినాక పెళ్లి చేసుకోవాలంటే అదే అడిగే క్వశ్చనే నాది. నీకు కరెక్ట్ రీజన్ ఉందా అసలు? నేను అన్ఫిట్ లేకపోతే నాతోటి ఫిజికల్ టాస్క్లో లేకపోతే ఇంకేమైనా డేర్ షో చేయించి నువ్వు ఇది చేయలేకపోయావు అందుకని నేను సెలెక్ట్ చేయట్లేదు అంటే ఒక పాయింట్ ఉంటుంది. నేను కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తా, సరే కదా నేను ఇది చేయలేకపోయినా అందుకనే నన్ను రిజెక్ట్ చేశారని. ముందు నుంచి నేను ఏవైతే పాయింట్స్ చెప్పుకుంటూ వచ్చినో వాటిని అన్నిట్లలో నువ్వు నెక్స్ట్ లెవెల్ అని చెప్పి వీడికి వచ్చినాక నువ్వు లేదు నెక్స్ట్ మూవ్ అని అంటే పాయింట్స్ వెతుకుతున్నారు వాళ్ళు నా మీద. పంపించాలి, నిన్ను ఎటు స్టేజ్ దింపాలి. నేను ఒకటే మాట అన్నా, మీకు టోటల్గా స్క్రిప్ట్ వచ్చింది, వీళ్ళని సెలెక్ట్ చేయాలి వీళ్ళని సెలెక్ట్ చేయొద్దని. ఎటు కూడా నన్ను పంపించడానికి మీకైతే రీజన్ దొరుకుతలేదు కాబట్టి నన్ను ఏదో ఒకటి మేనేజ్ చేసి పంపించాలంటున్నాంటే నవదీప్ నవ్వడం తప్ప సమాధానం లేదు. నేను ఏం చెప్పాలి అన్న అంటుండు. ఇవన్నీ టెలికాస్ట్ కావు ఎందుకైతే ఇవన్నీ. నేను ఇంకో మాట కూడా నవి కూడా టెలికాస్ట్ కావు, ఎందుకంటే మీరు బిగ్ బాస్ సీజన్ 10 అగ్ని పరీక్ష కామనర్స్కు సామాన్యుడికి ఒక కళలు నెరవేర్చుకోవడానికి ప్రోమో ఇస్తారు కదా, అట్టి ఇవ్వకండి, మార్చేయండి అని చెప్పిన. ఎవరైతే సినిమా ఇండస్ట్రీకి పోవాలనుకుంటారో భవిష్యత్తులో వాళ్ళకి మాత్రమే అగ్ని పరీక్ష, వాళ్ళకి మాత్రమే బిగ్ బాస్ అని అడిగిన. అంటే అట్లా అంటే మరి కళ్యాణ్ పడాల ఆర్మీ కదా ఆయనకి ఎట్లా ఇచ్చిన కూడా ఆయన నెక్స్ట్ ఇండస్ట్రీకి రావాలనుకుంటున్నాడు కాబట్టి ఇచ్చారు అంతే కదా. ఆయన నేను యాక్టర్ అవుదాం అనుకున్నా నాకు కుదరలేదు జాబ్ వచ్చిందని చెప్పిన కాబట్టి ఇచ్చారు. ఎవ్వరూ సమాధానం చెప్పలే, అందరూ సైలెంట్ అయిపోయారు. ఒకటే మాట, మీరు దయచేసి పోతే బాగుంటుంది. మేము అందరినీ రోస్ట్ చేసినాం, వీడికి వచ్చిన ప్రతి ఒక్కరిని రోస్ట్ చేసినాం, కానీ మీకు మీరు చేసే పనికి మీరు మాట్లాడేదానికి మేము మర్యాద ఇస్తున్నాం కాబట్టి మేము రోస్ట్ చేస్తలేం, మీకు టైం కూడా ఎక్కువ ఇచ్చినాం, మీరు దయచేసి పోండి. ఇప్పుడు మీకేం దీనికి పే చేయరు కదా వాళ్ళ అమౌంట్ ఏమి లేదు ఈ ప్రాసెస్ కి మొత్తం కాంబినేషన్ ఇచ్చేడు వరకే వాళ్ళది. అంటే కొంతమంది తీసుకోకపోవడం అనేది మన ఇష్టం. ఎన్ని డేస్ ఉంచారు లోపల? 3 days. 3 days 5th, 6th, 7th. మొబైల్ ఫోన్స్ ఉంటాయి ఆ టైంలో? రూమ్కి వెళ్ళినప్పుడు ఉంటాయి, డే టైంలో మొబైల్స్ ఏమి ఉండవు. డే నుంచి నైట్ షూట్ ఎప్పటి వరకు మనం అట్లా ఉంచుతారో వాళ్ళు అప్పటి వరకు ఉండవు, స్టూడియో బయట అడుగు పెట్టినప్పుడు ఉంటాయి. సో ఇలాంటిది పెట్టుకున్నప్పుడు కామనర్స్ అని పెట్టడం కూడా దండిగా నన్ను అడిగితే నాకు నచ్చలే అస్సలు. మొదటిసారి ఈ ఒక ప్రయత్నం చేసిన, నేను ఎన్నో సార్లు లీడర్స్ని గెలిచిన, నా మీద రోడ్డు బండ్లు అడ్డం పెట్టినాను, కొన్ని కేసులు అయినా అవన్నీ అయినా కానీ ఎప్పుడు కూడా మనసు బాధ అయ్యలేదు. ఇదైతే ఎందుకంటే వీళ్ళు నా కాస్ అంతా విన్నాక లెవెల్స్ సెలెక్ట్ చేస్తున్నారంటే ఇది ఖచ్చితంగా అవుతుందని నమ్మిన నేను. టోటల్గా అయితే నాకు అసలు నచ్చలే, ఎందుకు పోయినా ఎందుకు పెట్టినా అనే నా మీద నాకే చిరాకేస్తుంది. అసలు ఇలాంటి దానికి ఎందుకు అప్లై చేసిన అని చెప్పి. అసలు ఫైనల్గా మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇప్పుడు మీలా ఎంతోమంది లోకల్ వాళ్ళు ట్రై చేయడం వేరు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి దీనికోసం ట్రై చేస్తూ ఉంటారు. నేనైతే చేయొద్దని అన్నా నేను. వాళ్ళకు స్క్రిప్ట్ ఉంటుంది అంటే స్క్రిప్ట్ అంటే
వాళ్ళు నేను ఫస్ట్ ఇంట్రడ్యూస్ బిగ్ చేసుకున్న బాస్ మొత్తం స్క్రిప్టెడ్ అంటారా మీరు? 100% స్క్రిప్టెడ్. స్క్రిప్ట్ లేకపోతే వాళ్ళు మధ్యలో వాళ్ళ టాస్కులు చేయడానికి అవన్నీ వస్తుంటాయి కదా, సామాన్లు వాళ్ళు చేయడానికి ఎక్విప్మెంట్స్ అవన్నీ తేడం వస్తాయి, అవి స్క్రిప్టే కదా. ఇప్పుడు అగ్ని పరీక్ష అనేది చాలా సీరియస్ గా జరుగుతుంది అంటే ఎంతో మంది ట్రై చేస్తుంటారు కదా అని మేము అంతా అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు నేనేందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మాట చెప్తా, నేను చెప్పే దాన్ని బట్టి ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ఇస్తే ఏమంటే వీడు సెలెక్ట్ కాలేదు కాబట్టి వీడు ఇలా రాంగ్గా చెప్తున్నాడు అని అనుకోవచ్చు. నేను నా బాధ ఏంటంటే నాకు సెలెక్ట్ చేయడనందుకు నేను బాధపడతలేను. నా బాధల్లో ఏంటంటే నేను ముందు నుంచి ఒకటే పాయింట్ చెప్పినా కదా, నేను దీనికోసం వస్తున్న హౌస్కి అని చెప్పినా కదా, మరి అప్పుడే నన్ను రిజెక్ట్ చేయొచ్చు కదా. 4th లెవెల్ దాకా నన్ను తీసుకొచ్చి ఇక్కడ నువ్వు అన్ఫిట్, నువ్వు వేరే రీజన్లా నన్ను రిజెక్ట్ చేసినా నేను హ్యాపీగా ఫీల్ అయ్యేటోని. ఎందుకు నువ్వు టీఆర్పీ రేటింగ్ పెంచుకోవడానికే కదా నన్ను యూనిఫామ్ వేయించి ఆడ తీసుకుపోయి నన్ను బకరాన్ చేసి, దేనికి ఇది లేదు. నువ్వు వేరే రౌండ్ ఇంకేదో కొంతమందికి చేపించారంట కొన్ని డేర్స్, నేను విన్నా కొన్ని టాస్క్లు ఇచ్చారంట, అందులో వాళ్ళు ఫెయిల్ అవ్వడం వల్ల రిజెక్ట్ చేసిర్రంట. సో మీకు టాస్క్లు ఇస్తే మీరు ఆడి విన్ అవుతారు కాబట్టి మీకు టాస్క్ ఇవ్వలేదని ఏమో చెప్పలేము. ఇంకా దారుణమైంది ఏంటంటే కొంతమంది పేర్లు చెప్పాను కానీ 2 గ్రీన్లు 1 గ్రీన్ ఇచ్చిన వాళ్ళని విత్ ఏ రీజన్ చెప్పకుండా మీరు అయిపోయింది పోండి అని అన్నారు. గ్రీన్లు ఇచ్చిన వాళ్ళని ఏ టాస్క్ లేదు. నేను పడే బాధ ఫస్ట్ నేను ఎంత బాధపడ్డానో వాళ్ళది అయిపోయిన తర్వాత వాళ్ళకి జరిగిన అన్యాయం కంటే నాకు జరిగిన అన్యాయం పెద్ద అనిపించలే నాకు. ఎందుకంటే వాళ్ళకి 2 గ్రీన్లు ఒక్కొక్కరు 2 గ్రీన్లు వచ్చిన తర్వాత పేర్లు పెట్టి పిలిచి స్టేజ్ మీదకి పిలిచి మీరు ఉండట్లేదు నెక్స్ట్ వెళ్ళిపోండి అని అన్నారంట.